ఎందుకు హిందుత్వాన్ని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ టచ్ చేశారు? సార్ నేనేమంటున్నా, హిందుత్వ వాళ్ళు క్షమాపణ చెప్పమంటున్నారు. హోంమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి మొత్తం బీజేపీ హిందుత్వాన్ని రాజకీయంగా వాడుకోవాల్సిన వాళ్ళు వాడుకుంటున్న వాళ్ళు, దాన్ని రాజకీయానికి వాడుకుంటున్న వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు తప్ప హిందువులు ఎవరు అడగలే. హిందువులు అందరికీ హిందూ మతం ఏందో తెలుసు. అన్ఫార్చునేట్లీ హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్న వాళ్ళకే పూర్తిగా హిందూ మతం గురించి తెలియదు. ఎవరండి ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్లా? నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, గాంధీ గారు రామరాజ్యం అన్నాడు, ఆయన చనిపోయేటప్పుడు కూడా హే రామ్ అన్నాడు. చంపింది ఎవరు? అది కూడా చెప్పాలి. గాడ్సేకి ఆర్ఎస్ఎస్ కి అది పెద్ద చరిత్ర, పెద్ద గొడవ. గాడ్సే విషయంలో హిస్టరీలో రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి, ఆ దాంట్లోకి వెళ్ళవసలే ఇప్పుడు మనం. కాకపోతే గాంధీ గారు మీరు అన్న ఇప్పుడు గాంధీ గారు టాపిక్ మీరే లేవనెత్తారు కాబట్టి ఆయన చనిపోయేటప్పుడు హే రామ్ అన్నాడు, రామరాజ్యం కావాలన్నా, రైట్, నిజమే. మీరు కూడా రాముడి నినాదంతోనే జై శ్రీరామ్ అనే మీ స్లోగన్ ఉంటుంది. నేను అడగనివ్వండి, జై శ్రీరామ్ అని మీ స్లోగన్ ఉంటుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, రామ మందిర నిర్మాణాన్ని అంత అట్టహాసంగా ఎందుకు చేశారు, అంత బ్రహ్మాండమైన ఇదెందుకు నిష్టగా చేశారు, చేస్తూ మీరేమనుకున్నారు? అసలు పూజ అయిన తర్వాత అక్షంతలు పంచి పెడతారు. అసలు అక్కడ పూజ అవ్వకముందు అక్షంతలు పంచి చేశారు ఊరూరా. అవునా కాదా సార్? దయచేసి నన్ను అడగనివ్వండి. పంచడం మీరు ఏ ఉద్దేశంతో పంచారని కూడా నేను పంచా. అదేనే నేను అనేది ఏంటంటే, మామూలుగా ఎవరైనా పూజ అయిపోతున్నప్పుడు అక్షంతలు పంచుతారు. అసలు అక్కడ ఇంకేం జరగకుండానే వెళ్ళిపోయినాయి. అయినా కూడా నేనేమంటానంటే రామ మందిర నిర్మాణంతో దేశమంతా ఒక బ్రహ్మాండమైన వైబ్రేషన్ వచ్చేస్తుంది, లేకపోతే ఒక రకం ఊపు వచ్చేస్తుంది మనకి అని మీరు అనుకున్నారు. ఏదో సౌత్లో కొద్దిగా కనపడింది కానీ నార్త్లో కొట్టింది. పైగా అయోధ్యలో ఓడిపోయారు, అయోధ్య చుట్టుపక్కల ఉన్న 6 స్థానాలు ఓడిపోయారు. ఎందుకు మరి? దాన్ని ఏమనాలా? రామరాజ్యం వద్దనుకున్నారు అనుకోవాలా? మోడీ గారిని రాముడే వద్దనుకున్నాడా? రామరాజ్యం కావాలని చెప్పి దేశ ప్రజలు అనుకున్నారు. నరేంద్ర మోడీ గారికి 240 ఇచ్చారు, కాంగ్రెస్ 99 ఇచ్చారు. రామరాజ్యం కావాలి అని చెప్పి ఇచ్చారు. 500 సంవత్సరాలు భారతదేశంలో ప్రతి హిందువు ఎదురు చూసినటువంటి అమృత గడియలు నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రారంభించారు. తప్పేముంది దాంట్లో? మన ఆలయం, మన రాముడు ఆలయము ఇంకా సింపుల్ గా చేయాలా? ఇంకా పెద్దది ఉరుస్తున్నాయి సార్ వాటర్. అరే రామ, ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో టెక్నికల్ ఉంటుంది. ఈ రోజు మొత్తం ప్రపంచం అయోధ్య వైపు ఒక ఇది ఉండాలి కదండి. ఒక నిర్మాణం చేసినప్పుడు చిన్న చిన్న లీకేజెస్ వస్తా, దాని ఏదో పెద్ద ఎయిర్పోర్ట్ కూలిపోయిందని చెప్తలేను కదా. రాముడు గురించి చర్చ కాబట్టి రామ మందిరం అమ్మ పేరు, నాన్న పేరు, అమ్మమ్మ పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాదు. ఫ్యామిలీ పార్టీ చేయలేదు, వారసత్వ రాజకీయంగా రాజకీయాలకు వచ్చి నరేంద్ర మోడీ గారు కాదు. ప్రజల గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక్క స్కామ్ కి అవకాశం లేకుండా, ఒక అవినీతికి ఆరోపణ లేకుండా దాదాపు పరిపాలన నైతిక హక్కు లేదు. చూసి కేడీలు భయపడాలి. పెంచి పోషించారు మీరు. నిన్న రాహుల్ గాంధీ చాలా పర్టికులర్ గా పిన్ పాయింటెడ్ గా అడిగారు ఏమని, అయోధ్యలో మీరు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు
అనే దాని మీద అయోధ్యలో గెలిచిన ఎంపీని కూడా తీసుకొచ్చాడు. గెలిచిన ఎంపీని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని అడిగాడు. అక్కడే ప్రసంగిస్తూనే క్యో హార్ గయా బోల్కి అట్లా అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పాడు, ఒకటి విమానాశ్రయం కట్టడానికి రైతుల దగ్గర భూములు లాక్కున్నారు, వాళ్ళకి ఇప్పటికి కూడా పరిహారాలు ఇవ్వలేదు. తర్వాత రెండోది మందిరం ప్రారంభోత్సవానికి ప్రతిష్టాపన రోజు పూజ రోజు అదానిని అమ్మాయిని పిలిచారు కానీ లోకల్ ప్రజలు స్థానికుల్ని పిలిచారు. దయచేసి ఒకసారి దేశం మొత్తం 6,000 మందినే దేశం మొత్తం మీద 6,000 మందినే అక్కడ స్థానికులు పిలిచారు. పిలుస్తారండి స్థానికుల్ని. మీరు పెట్టింది VIP గ్యాలరీ పెట్టి 6,000 మందినే. తొలి రోజు పూజకి మీరు 6,000 మందినే పిలిచినారు. మరుసటి రోజు నుంచి దర్శనాలు సామాన్యుడు ఒక్కలేడు. అంతేందుకు జగద్గురులే లేరు, శంకర పీఠాధిపతులే లేరు. కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్ పార్టీ రామచంద్రమూర్తి ఆలయ రాముడి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు రాముడి గురించి మాట్లాడే నైతిక